సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు వాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పచ్చదనం సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రతను పాటించండి. పౌరులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించిన ఆర్జీవన్ సీఎం కె నారాయణ. సింగరేణి కార్మిక వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి, లేదంటే ఇక ప్రత్యక్ష ఉద్యమాలు తప్పవు. సిటీ న్యూస్ లో ఆర్జీవన్ అధికార యంత్రాంగానికి సిఐటియు అధ్యక్షులు టి రాజారెడ్డి హెచ్చరిక. గత సింగరేణి ఎన్నికల హామీలను అమలు చేయండి, సీఎం కేసీఆర్ కు టీఎన్టీయూసీ నాయకుల డిమాండ్. నలభై 46వ డివిజన్ లో 4.5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న భారీ మార్కెట్ సముదాయం. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య వెల్లడి. సకాలంలో టీకాలు వేయించుకోండి. మళ్లీ మొదలైన కరోనా వైరస్ 4th వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి విజ్ఞప్తి. వివరాలు చూద్దాం. పచ్చదనం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత, చెట్ల సంరక్షణ కోసం కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ 37వ డివిజన్ పెంట రాజేష్తో కలిసి తిలక్ నగర్ డౌన్, చంద్రశేఖర్ నగర్లో పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన విజ్ఞాపన పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి స్ఫూర్తిగా ఈ ప్రాంతంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని వారు తెలియజేశారు. 37వ డివిజన్లో 60 లక్షల రూపాయల నిధులతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మహిళా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయనున్నామని వారు వెల్లడించారు. పట్టణాలలో జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ఇలా కార్యక్షేత్రంలో పనులను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే రామగుండం కార్పొరేషన్లో సుమారు ఇప్పటికీ సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు, ఇంకా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్, ఇతరత్ర నిధుల కింద సుమారు 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోవడంతో పాటు ప్రజలందరినీ కూడా కార్యాచరణలో విస్తృత భాగస్వాములను చేస్తూ మున్సిపల్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సర్వ హక్కులను ఇచ్చి ఈ యొక్క వాడలను పరిశుభ్రతతో, పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా ప్రజల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తెచ్చేటువంటి విధంగా రూపకల్పన చేసినటువంటి కార్యక్రమమే పట్టణ ప్రగతి కార్యక్రమం. మనము అందరము కూడా ఈ యొక్క వాడలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు కదా అనేది అందరికి కూడా అలవాటుగా వచ్చేటువంటి సమాధానం. కానీ
ఇలా పట్టణ ప్రగతిలో ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా చైతన్యం చేసుకుంటూ కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మెప్మా నిర్వాహకులు రజని తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ భావి తరాలకు పరిశుభ్రమైన పచ్చదనాన్ని అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆజీవన్ జీఎం కల్వల నారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో జీఎం పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. అంతరించిపోతున్న పచ్చదనం వల్ల అనేక రకాల అనర్థాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా విస్తృతమైన మొక్కలను నాటాలని ఆయన కోరారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ చెట్ల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పచ్చదనం సాధనకై కట్టుబడి ఉందామంటూ ప్రతిజ్ఞ చెప్పారు. ప్రతి సంవత్సరము పర్యావరణాన్ని కాపాడడానికి సింగరేణి కాలేజ్ కంపెనీలో అన్ని ఏరియాలు అందరినీ చైతన్యవంతం చేయడానికి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరినీ చైతన్యం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ బ్రిడ్జ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ భూమాతను పంచభూతాలను అన్ని విధాలుగా సంరక్షించి కాపాడి భావి తరాల వరకు ఏ భూమి అయితే మనకు న్యాచురల్గా అందిందో అదేవిధంగా దాన్ని కాపాడి అదేవిధంగా అందించడానికి అందరూ ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా అందరినీ చైతన్యం చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇదొక ప్రయత్నం. కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ దీన్ని గ్రహించి భావి తరాల వారికి మంచి పర్యావరణాన్ని అందించి భావి తరాల సుఖ సంతోషాలకు తోడుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై సింగ్. జై సింగ్. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు ఆంజనేయులు, ప్రభాకర్, రాజ్ కుమార్, హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, త్యాగరాజు, నవీన్ రావు, ప్రవీణ్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్ రీజనల్ హాస్పిటల్ సమీపంలో సరికొత్తగా సమీకృత కూరగాయల మాంసం భవన సముదాయ మార్కెట్ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ డివిజన్ కార్పొరేటర్ పాతిపల్లి లక్ష్మితో ఆమె భర్త పాతిపల్లి ఎల్లయ్య ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 46వ డివిజన్ పరిధిలోని ప్రజల శ్రేయస్సు కోసం తాము చేసిన అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే కోరకంటి చందర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి 4.5 కోట్ల రూపాయలను సమీకృత కూరగాయలు, మాంసం, భవన సముదాయం మార్కెట్ కోసం కేటాయించడం సంతోషకరంగా ఉందని ఎల్లయ్య ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చందర్, మేయర్ అనిల్ కుమార్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో పనులు ప్రారంభించి ఈ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇక్కడ ఈ 46వ డివిజన్కు సంబంధించి సింగరేణి స్థలం ఖాళీ స్థలంలో రీజనల్ హాస్పిటల్ ఏరియాలో మాకు పార్కు కావాలి, లేదంటే మార్కెట్ అన్న కావాలని చెప్పి ప్రజలంతా కోరడం జరిగింది. ఆ రోజు పట్టణ ప్రణాళికలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి మార్కెట్ కానీ మాకు లేక పార్కు కానీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ తీర్మానాన్ని మరి సింగరేణి అధికారులతో, సీఎండీతో ముఖ్యమంత్రి గారు, కేటీ రామారావు గారు, ఐటీ పురపాలక శాఖ మంత్రి వారిలు మరి మాట్లాడి వాళ్ళ సింగరేణి స్థలాన్ని 3 ఎకరాలు మరి కూరగాయల మార్కెట్ కోసం ఇప్పేయడం జరిగింది. ఆ కూరగాయల మార్కెట్కి ఆ స్థలం రాగానే 4.5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేసి టెండర్ పిలిపించి మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీ రామన్న కూడా మరి ఇంత తొందరగా మాకు 4.5 కోట్లు ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మాకు సింగరేణితో మాట్లాడి స్థలం ఇప్పించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస నాయకులు ఎనగందుల రమేష్, ఎకిరాల శ్రీలత, లక్కం శ్రీనివాస్, గొర్రె నరసింగరావు, చిప్పకుర్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత సింగరేణి ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు పరచాలని టీఎన్టీసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్టీసీ అనుబంధ సింగరేణి
కాంగ్రెస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంది చంద్రయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. టీబీజీ కేసు గెలిచాక సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమైందని, నాయకులు పైరవీళ్లతోనే పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. సీఎంపీఎఫ్ పెన్షన్ వర్తించకుండా ఉద్యోగ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచి కార్మికులకు తీవ్ర అన్యాయానికి గురి చేశారని ఆరోపించారు. 10వ వేజ్ బోర్డు కాల పరిమితి ముగిసి 10 నెలలు గడుస్తున్నా జాతీయ కార్మిక సంఘాలు ఎలాంటి పురోగతిని సాధించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలను అమలుపరచాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాకే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని టీఎన్టీసీ నాయకులు సూచించారు. తెరిచి వెంటనే కార్మిక సంక్షేమాన్ని మీరిచ్చిన వాగ్దానాలు నడిపిన వెంటనే, అమలు చేసిన వెంటనే ఎన్నికలకు మరి ఆదేశం జారీ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సామాన్య జనం బతకలేనటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కూరగాయ ధరలు చూస్తే వేరు, అనేక ధరలు నిత్యావసర సరుకులు చూస్తే వేరు. ఇవాళ సామాన్య కుటుంబాలు బ్రతకాలంటే ఏ విధంగా ఉంది? బంగారు తెలంగాణ అంటున్నారు, మరి సామాన్యుడు బ్రతకాలంటే ఏ విధంగా ఉంది? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక నిపుణులు కానీ, మేధావులు కానీ ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నది, సంక్షేమాన్ని మర్చిపోతున్నారని, పేరుకే సంక్షేమం పథకాలు పెడుతున్నారు, అమలు తీరు సజావుగా లేదని టీఎన్టీసీ పరంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తూ, మరి కార్మిక లోకాన్ని మరవరాంది అని, మరి కార్మిక లోకం లేనిది పరిపాలన వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, ఈ యొక్క సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మరొకసారి కార్మిక లోకానికి అభివందనాలు, వందనాలు తెలియజేస్తాను. అట్లనే మిగిలిపోయినాయి. దాంట్లో 10 లక్షల మీద గ్రాడ్యుటీ తీసివేయడం అనేది జరిగింది. మరి 1/7/2017 నుంచి మరి అధికారులకు గ్రాడ్యుటీపై సీలింగ్ తీసివేసి 20 లక్షల రూపాయలు కట్టి ఇవ్వడం అనేది జరిగింది. మరి సింగరేణిలో మరి కోల్ ఇండియాలో కూడా 28 తారీఖు 3వ నెల 2018లో మరి 20 లక్షల మీద, అంటే 10 లక్షల మీద సీలింగ్ తీసివేసి తర్వాత ఉన్న వాళ్ళకి కట్టించారు. అంతకుముందు ఉన్నటువంటి 3-4 వేల మంది సింగరేణిలో కార్మికులు, రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణమే మరి అధికారులకు ఏ విధంగానైతే సీలింగ్ తీసివేసి 20 లక్షలు అమలు చేసిండ్రో అదేవిధంగా సింగరేణిలో కూడా కార్మికులకు 4-5 వేల మంది దిగిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణమే ఇది చేయాలి. అందరికి కూడా మెమోరాండంలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడనే మేము చేస్తాం, మాట్లాడతాం, అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం అంటున్నారు. కానీ ఈ సింగరేణి వరకే పరిమితం చేస్తూ ఉన్నారు ఈ జాతీయ సంఘాలు. మరి అక్కడ పోయిన తర్వాత ఏం మాట్లాడడమే లేదు అసలు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ సమస్యని కూడా మేము టీఎన్టీసీ ద్వారా నుంచి సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అది కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు సమ్మె నోటీసులు ఇచ్చిండ్రు. మన యూనియన్ పద్ధతులలో వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసిండ్రు. మరి హై పవర్ వేతనాలు కూడా కట్టి ఇవ్వాలని చెప్పి మొన్న అంతా జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కూడా ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ స్పందన లేదు. కాబట్టి వాళ్లకు హై పవర్ కాంట్రాక్ట్ కార్మికులను హై పవర్ వేతనాలు ఇచ్చి వాళ్ళకు వేతనాలు కట్టి ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి వాళ్లకు కూడా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పని స్థలాలలో పనిచేస్తూ ఉన్నారు. ప్రమాదంలో చనిపోతే వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మరి కార్మికులు ఎవరైతే మన కార్మికులు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు, మెడికల్గా అన్ఫిట్ అయినటువంటి కార్మికులు, వాళ్ళు క్వార్టర్లలో మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళకు అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి కానీ వాళ్ళు అన్ఫిట్ అయిన తెల్లారే క్వార్టర్ ఖాళీ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళకు కూడా ఎవరైతే కార్మికులు రిటైర్మెంట్ అవుతారో, మెడికల్ అన్ఫిట్ అవుతారో వాళ్ళకు క్వార్టర్లనే కేటాయించాలి. అవసరమైతే బొగ్గులు క్షేపమైనటువంటి ఏరియాలలో వాళ్ళకు ఇళ్లకు పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీఎన్టీసీ, టీడీపీ నాయకులు చిటికల రాయలింగు, పెగడపల్లి రాజనర్సు, కళావతి, అశ్విని, రామగిరి రాజేశ్వరి, ధనమ్మ, రాజేందర్, లక్ష్మీనారాయణ, గాండ్ల సదానందం తదితరులు పాల్గొన్నారు. మరోసారి ఆందోళనకు గురి చేయబోతున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ మాంకాళి స్వామి విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ 29వ డివిజన్లో
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలని ఆయన కోరారు. ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం రాబోతున్నటువంటి 4వ వేవ్ కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు నిన్న పేపర్లో చూస్తే దాదాపుగా వేరే ప్రాంతాలన్నింటిలో కూడా మళ్ళీ కరోనా 4th వేరియంట్ కూడా మళ్ళీ వస్తూ ఉందని చెప్పేసి ఈరోజు అన్ని పేపర్లలో చూస్తూ ఉన్నాం. అందుకే దయచేసి ఈ 29వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఈరోజు దాదాపుగా 40-50 మంది 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మహిళలు కూడా వచ్చి ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటా ఉన్నారు. చాలా చైతన్యవంతులయ్యారు. తప్పకుండా అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకొని ఈ ప్రాంతాన్ని సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ డివిజన్లో ఉన్న అంగన్వాడీలు కానీ ఆర్పీలు కానీ లేకపోతే హెల్త్ సంబంధించిన వాళ్ళు కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ అన్ని డివిజన్లకు ఆదర్శవంతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం సింగరేణిలోనే అతిపెద్ద రీజియన్గా పేరు పొందుతున్న గోదావరికంలో ఉన్న సింగరేణి కార్మిక వాడలని సమస్యలతో సతమతమవుతున్నాయి. చెప్పుకుంటే ఓ బాధ, చెప్పుకోకపోతే సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడాల్సిందే. ఇప్పుడు ఆర్జ్1 ఏరియా గోదావరికని కార్మిక వాడల్లో నెలకొన్న దుస్థితి చూస్తే వర్ణనాతీతం. సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడి ఉదయనగర్లో జరిగిన బస్తీ బాట కార్యక్రమంలో సమస్యలను విన్నవించుకున్న ఆ కార్మిక వార్డుల్లో నెలకొన్న సమస్యలను చూసినట్లయితే ఇంతటి ఘోర పరిస్థితులు సింగరేణి కార్మిక వార్డుల్లో ఉన్నాయా అని అందరూ నోరెళ్ల పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కనీసం రోడ్ల వసతులు లేవు అన్న రోడ్లన్నీ అడ్డదిడ్డం. ఇక డ్రైనేజీ వ్యవస్థ చూసినట్లయితే ఈ ఉదయనగర్ కార్మిక వార్డుల్లో నివసిస్తున్న కుటుంబాలకు తిండి కూడా మనసుకు పట్టే పరిస్థితులు లేవు. చిన్న భిన్నంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో కుండీలన్నీ నిండిపోయి ఆ వ్యర్థమంతా బయటికి వస్తున్న తీరు చూస్తే రోజు రోజు ఆవేదనతో ఈ కార్మిక కుటుంబాలు జీవనం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నిసార్లు సంబంధిత సివిల్ విభాగం అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని బాధిత కార్మికుల కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నారు. సిఐటియు నాయకులకు విన్నవించుకుంటూ ఈ బాధిత కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాల మోరీలు మొత్తం జామ్ అయినాయి. లాట్రిన్ కుండీలు అవన్నీ జామ్ అయినాయి. బోర్లు తవ్విన నీళ్ళు కూడా బయటికి వెళ్ళాయి. లాట్రిన్ నీళ్ళు వెళ్ళాయి బయటికి. వాళ్ళు రమ్మన్నప్పుడు వస్తాను తీస్తాను పోతారు అంతే. వర్షం కొడతా నీళ్ళు మొత్తం మళ్ళీ ఇంట్లోకి వస్తాయి. రూమ్లోకి వచ్చి ఇటు వెళ్తాయి. వాళ్ళు తీసుకులేదు. పోయినప్పుడల్లా వాళ్ళు వచ్చులేదు. వాళ్ళ చుట్టూ మేము తిరుగుడు అవుతాం. తిరిగి ఇది అవుతున్నాం. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ జామ్ అయి ఉన్నాయి. ఈ వెనక కుండీలు కడతామని పలుకొట్టిరు. ఆ కుండీలు ఆనే ఉంచారు. ఆ కుండీలు కడతలేరు. ఇక్కడ ఇప్పుడు ఇది వడ్డకాల నుంచి వెళ్ళి మొత్తం నీళ్ళన్నీ ఇటే వస్తాను. ఈ నీళ్ళన్నీ అల్లకి ఇటు వచ్చి ఇక్కడ వరకే ఆగుతాయి. ఇక అటు పోవాలి. ఇక్కడ నావి చెప్పులు చీపురు గట్టలు ఇవన్నీ అవిటి విని వస్తాయి. మన గంగగా వచ్చినట్టు వస్తుంది. వచ్చి ఇంత మంటితోటి ఇక్కడ ఆగుతాయి నీళ్ళు. ఇక దాన్ని పట్టించుకునే ఎవరు లేరు. వరకు ఇచ్చినాం. ఇక అన్నయ్య ఫోటోలు తీసిండు, ఎవరు రాలే వరకు. ఇక అక్కడ రోడ్ వేసేటప్పుడు కూడా అన్నాం మాకు కూడా ఇది వేయండి రోడ్డు ఎత్త మాకు కొంచెం నీళ్ళు తక్కువ అవుతాయి అంటే ఎవరిలే. ఇక ఇక మోరీ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ గుడిపచ్చరి గిడ కొంచెం ఉన్నది. ఆ కొంచెం మరి వాళ్ళనన్నా మరి ఇది కట్టుకోండి రోడ్డు వినబడి వెళ్తాయంటే వాళ్ళు కట్టుకుంటలేరు. అది అట్లే ఉన్నాయి. నీళ్ళన్నీ ఇక్కడనే అవుతాయి. పనిచేస్తున్నాను. ఇప్పటికీ T2 494 క్వార్టర్ నెంబర్ ఇప్పటికి రిపేర్కి ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాల వ్యవధిలో ఆయన మన జోసెఫ్ సార్ కానీ సివిల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరినైనా కూడా మీరు రిపేర్ చేస్తాము వస్తాము చూస్తామని చెప్పేసి చూడడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ కోసం లెటర్ పెడితే కూడా డ్రైనేజ్ చూడడం జరిగింది. పాత కుండీలే పగలగొట్టి వాటికి మళ్ళీ సిమెంట్ పూతలు పూసి మీదిగానే చేస్తున్నారు. ఇప్పటికి కూడా డ్రైనేజ్ ఏం చేయట్లేదు. వాటర్ లైన్లు కూడా మరీ ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ అట్లనే వర్షం వచ్చినా నీళ్ళు వచ్చినా డ్రైనేజ్ వాటర్ సమస్య బాగున్నది. అసలు పోవట్లేదు వాటర్ మొత్తానికి. ఇంటి ముందట కాలువలైనా ఏదైనా పోవట్లేదు. తర్వాత రూఫ్ సీలింగ్ వచ్చేసరికి క్వార్టర్లో రిపేర్లు అన్నీ వచ్చేసరికి పాత రూఫ్ సీలింగ్స్ అన్నీ పాడడం జరిగింది. ఇప్పటివరకు కూడా రిపేర్ చేయడం లేదు. కొంచెం రిపేర్ చేయగలరు.
అదే నీళ్ళు అయితే లాట్రూమ్ అయితే నీళ్ళు బాగా జమ అయ్యాక మొత్తం బోలు పడిన నీళ్ళు కడిగిన ఏమి లేదు నీళ్ళు అయితే ఇంటికి పోదామంటే వాసన అత్త తలుపులేసుకొని ఉండే ఈ రోడ్డు ఈ బాగోతాం ఇట్టున్నది ఏడికైనా పోయి రూపాయలు ఇత్తన అయితే వాళ్ళు రానంటారు మొత్తం మేము చేయము రాంపో అంటారు చేస్తానో అవి పోతలేవు అంటారు ఆ పైప్ లైన్ ఏం చేస్తారా మరి ఏం చేస్తారో తెలియదు ఇక ఎంత అనుభవించిన 490. అయితే కార్మికుల కుటుంబాల్లో మొదలైన వ్యతిరేకత భావనను చూసైనా ఉదయనగర్ కార్మిక వాడల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సంబంధిత సివిల్ విభాగం సత్వరమే స్పందించాలని సిఐటియు అధ్యక్షులు టి రాజారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఇక కార్మికుల కుటుంబాలతో కలిసి సివిల్ విభాగం జిఎం కార్యాలయాలను ముట్టడించక తప్పదని రాజారెడ్డి సిటీ న్యూస్లో హెచ్చరించారు. నిర్దేశిత బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న కార్మికులకు కార్మిక వార్డుల్లో నెలకొంటున్న సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మనతోటి మాట్లాడేందుకు సిఐటి సింగరేణికి సంబంధించిన అధ్యక్షులు టి రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రాజారెడ్డి గారు నమస్తే. దాదాపుగా ప్రతి ఏటా నిర్దేశిత బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న కార్మికులకు కార్మిక వార్డుల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కొంత యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యాన్ని కార్మికుల కుటుంబాలు అసంతృప్తి ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితులు దీన్ని సిఐటి ఏ రకంగా భావిస్తుంది? కొంతమేరకి యాజమాన్యం నిర్లక్ష్యం కాదు, పూర్తిగా నిర్లక్ష్యం సింగరేణి కార్మిక నివాస ప్రాంతాల్లో ఉంది. అది మంచిల విషయం కానీ, రోడ్ల విషయంలో కానీ, క్వార్టర్ల రిపేర్ విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, అసలు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు యాజమాన్యానికి. ఇవాళ సివిల్ డిపార్ట్మెంట్ని అంతా నిర్వీర్యం చేసిండ్రు. ప్రైవేటీకరణ ఇవ్వడం వల్ల అసలు ఎక్కడా కూడా మెయింటెనెన్స్ లేదు. మొత్తం నేను సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ఇవాళ నివాస ప్రాంతాల్లో పర్యటన పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్ళిన సమస్యలు అన్నీ తాండవిస్తూ ఉన్నాయి. కార్మికులకు డ్రైనేజ్ వాటర్ తాగిపిస్తూ ఉన్నారు. సంవత్సరాల కొద్దీ క్వార్టర్లు రిపేర్ పెట్టుకుంటే రిపేర్ చేస్తలేరు. డైరెక్ట్గా మంచిలలో డైరెక్ట్ వాటర్ చూయిస్తున్నప్పుడు కూడా రిపేర్ చేయని పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడ చూసినా కార్మికులు వరకు లేరుకునేటోళ్ళ ఇళ్ళ కన్నా అద్భుతమైన పరిస్థితులు సింగరేణి క్వార్టర్లో ఉంటాననేది ఇలా స్పష్టం. కార్మికుల ఇళ్ళకి ఎవరైనా దూర బంధువులు వస్తే ఇది సింగరేణి క్వార్టరా లేకపోతే ఇంకేమన్నా అడిగే ప్రశ్న ఇలా ఉత్పన్నం అవుతుంది. కార్మికులు కార్మిక సంఘాలు ఇళ్లకి వెళ్తే పరువు తీస్తున్నారు కంపెనీ కార్మిక సంఘాలని. గతంలో కూడా సిఐటి బస్తీబాట కార్యక్రమాల ద్వారా మంచినీటి కలుషితమైన పరిస్థితిని తీసుకొచ్చే యాజమాన్యం దృష్టి తీసుకొచ్చారు కదా. మీరు తీసుకొచ్చిన పరిస్థితుల్లో యాజమాన్యం వచ్చిన స్పందన ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరికిందని భావించవచ్చు. కొంతమేరకి గోదావరి వాటర్ కలుషితం వస్తుందని రకరకాల ఆందోళన చేస్తే ఎట్టకేలకి 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి చెప్పిండ్రు. ఇప్పుడు శాంక్షన్ చేయడం అనేదే ఒక శుభవార్త. అంత తప్ప కడుగు కూడా సింగరేణి కంపెనీ ముందుకు పడలేదు. గత 6-7 నెలల దగ్గర నుంచి వెళ్ళి ఆర్ఓ ప్లాంట్ పెడుతున్నారు, అది లేదు. కనీసం మిషన్ బయటలాగా కనీసం భూమి అయినా కేటాయిస్తారో టెండర్లను అవడేస్తూ ఉంటారు, అది కూడా లేదు. కేవలం మురుకు వాటర్కి సంబంధించిన దాన్ని ఒక ప్యూరిఫైడ్ కేంద్రం ఏర్పాటు చేసిన ఓపెనింగ్ చేసినారు, అది కూడా ఎంతవరకు తెలియదు. అంత తప్ప అసలు ఎక్కడ కూడా చెప్పిన విషయాన్ని ఒక విషయాన్ని ఎక్కడ పోయినా అక్కడ చేస్తాం తప్ప సింగరేణి వ్యాప్తంగా చేయాలన్న చిత్తశుద్ధి మాత్రం సివిల్ డిపార్ట్మెంట్కి లేదు, కంపెనీకి లేదు. అంటే ఈ పరిస్థితులు ఒక కేవలం రామగుండం రీజియన్ ఆర్జీవన్ పరిధి గోదావరి కాలంలో ఉన్నాయి, మిగతా సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మిక వాడలో ఉన్న పరిస్థితి ఏంది? గోదావరి కని ముఖ్యంగా ఉదయనగర్, ఐబీ కాలనీ, గాంధీనగర్, తిలకనగర్ ఏరియాలో మేము 4-5 ప్రాంతాల్లో ప్రకటించినాం. ఇక్కడ ఎట్లా ఉందో శ్రీరాంపూర్ జిల్లా కూడా సేమ్ అదే పరిస్థితి, మందమల్లి కూడా అదే పరిస్థితి ఉంది. అంతకన్నా ఎక్కువ ఇవాళ నిన్న చూసిన ఉదయనగర్లో మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఒకే వాటర్ లైన్ మీద 5 జాగాల్లో డ్రైనేజ్ వాటర్లో నీళ్ళు కలుస్తూ ఉన్నాయి. అసలు ఆ కార్మిక కుటుంబాలు ఎట్ట బతుకుతాయో ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. రెండోది పందులు మొత్తం డ్రైనేజ్ క్లీన్ అయితే లాట్రిన్ నుంచి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అంటే అసలు మేము సింగరేణి కార్మికులమా, మా కుటుంబాల అసలు ఎంత దురదృష్టం అంటే నాకు తెలిసి రోడ్డు మీద బెగ్గర్స్ కూడా అంత అద్వానమైన పరిస్థితి ఉన్నది. సింగరేణి కార్మికుడు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంటికాడ మనశ్శాంతి లేని పరిస్థితుల్లో కార్మికుడు నివాసం ఉండాలి రాత్రి డ్యూటీ చేసుకొని. వాస్తవానికి కార్మిక చట్టం ప్రకారం ప్రతి కార్మికుడు సాధించే ఒక బొగ్గు టన్ను పైన కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం కొంత పర్సంటేజ్ కేటాయించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి ఇక్కడ అమలు చేయడంలో యాజమాన్యం కొంత నిర్లక్ష్యమే చేస్తున్నట్టు కనబడుతుంది కదా. ఈ విషయంలో కార్మిక సంఘాలను ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపట్లేదు? మిగతా కార్మిక సంఘాల నా పరిస్థితి నాకు తెలియదు, కానీ సిఐటిగా మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మేము టార్గెట్ చేస్తున్నాం. యాజమాన్యం పూర్తిగా వెల్ఫేర్ కోసం కేటాయించాల్సిన ఫండ్ని ఇతర వాటికి ఫండ్ కేటాయిస్తూ ఉంది, గవర్నమెంట్ విధానాలకు కేటాయిస్తాం తప్ప సింగరేణి కార్మికులకు కేటాయించిన నామమాత్రం. సంవత్సరాల కొద్ది క్వార్టర్ రిపేర్ పెడితే రాని పరిస్థితి ఉంది. మంచి లేదు. ఆఖరికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఓ ఫోన్ ఉంటుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీ గాడి వారం వచ్చి ఒక చెట్టిన వాడి మంట మండితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే కార్మికులు కూడా తీసేసానంటే అంతకన్నా దురదృష్టం లేదు. ఇవాళ పవర్ పోతే ఫోన్ చేస్తే కార్మికుడే డ్యూటీకి ఆబ్సెంట్ చేసుకొని పోయి కంప్లైంట్ చేస్తే తప్ప
కార్మికుడు అక్కడి నుంచి ఎలక్ట్రీషియన్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈ ఇంత విధానం సింగరేణి కంపెనీ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి పబ్లిక్ ఫోన్ పెట్టలేరా? ఇలా ఏ టైంలో ఆ టైం ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదా? అక్కడ మంటలు మండి ఇల్లంతా షాక్ వచ్చి కార్మికులు ప్రజలు చచ్చిపోయిన తర్వాత అక్కడికి పోతారా? ఇంతకన్నా జీఎం గారికి మేము స్టేట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్నాం. వర్క్షాప్లో పబ్లిక్ ఫోన్ ఒకటి ఉంటుంది, ఆ ఫోన్ ఒకసారి మీరు ఫోన్ చేసి చూడండి, ఎవరిని ఎత్తారేమో. ఆఫీసర్ల ఫోన్ మాత్రం డీజీఎంకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు తప్ప కార్మికుల కుటుంబాల్లో పవర్ పోతే ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు. కార్మికుడు ఫస్ట్ షిఫ్ట్ అయితే లివ్ పెట్టుకొని కంప్లైంట్ చేస్తే సాయంత్రం వచ్చి చేస్తూ ఉన్నారు. ఎంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉందా? అందుకే కొన్ని విషయాలలో జీఎం గారు డైరెక్ట్ చొరవ తీసుకోవాలని చెప్పి మేము స్టేట్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకోటి రాజిరెడ్డి గారు, ఇప్పుడు మనం ఆర్జీవన్ పరిధి తీసుకుంటే కేవలం సివిల్ విభాగానికి ప్రతి ఏటా కనుక చూసినట్లయితే 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది యాజమాన్యం. కానీ సివిల్ విభాగం పర్యవేక్షణ లోపం మూలంగా ఈరోజు క్రింది స్థాయిలో కొంత అవినీతి చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విషయంలో కార్మిక సంఘాలు సివిల్ విభాగాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతుంది? సివిల్ డిపార్ట్మెంట్లో కొంత భాగంగా అవినీతి కాదు, మొత్తం కంపు. ఎట్లయితే కాలనీలో ఎట్లా కంపు కొట్టిస్తారో సివిల్ డిపార్ట్మెంట్ పరిస్థితి కూడా అంతే కంపు కొట్టిస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సింది వాళ్ళే, క్వార్టర్ రిపేర్ చేయాల్సింది వాళ్ళే, రోడ్లు రిపేర్ చేయాల్సింది వాళ్ళే, అంటే మంచిలు చేయాల్సింది వాళ్ళే. ఈ 4 డిపార్ట్మెంట్లే కార్మికులకు శాపంగా మారినాయి. నివాస ప్రాంతాల్లో పూర్తిగా నిర్లక్ష్యం కావడానికి కారణం సివిల్ డిపార్ట్మెంటే. అందుకే వీళ్ళు మేము సిఐటి వదిలిపెట్టదలుచుకోలేదు. 10వ తారీఖు నాడు నివాస ప్రాంతాలతోటి సిఐటి ఆధ్వర్యంలో సివిల్ ఆఫీసులో కార్మిక ఆర్డర్లతో ముట్టడిస్తాం. మీరు ఇప్పటికే స్పందించి అది సివిల్ డిపార్ట్మెంట్ జీఎం గారు ప్రకటన చేస్తారా లేదా జీఎం గారు ప్రకటన చేస్తారా మీరు చేయండి. నివాస ప్రాంతాల్లో మీరు ఏవైతే ఉన్నాయో ఎదుర్కొంటున్నారో వాటి చర్యల కోసం ఏం చేస్తారో చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద మొత్తం ఆందోళన చేస్తాం, ఒక విప్లవానికి దారి స్టార్ట్ చేస్తామని చెప్పి చివరి అయిపోయినంటే బస్తీ బాటా కార్యక్రమం ద్వారా సిఐటి ఏదైతే చేపట్టిందో ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల కుటుంబాలకు కార్మిక వాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరకాలంటే ఖచ్చితంగా యాజమాన్యం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటంలో కార్మికుల కుటుంబాలని భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిఐటి ఇటు అధికారులకు యాజమాన్యానికి కార్మికుల కుటుంబాలకు ఏం చెప్పాల్సింది? నేను కార్మిక కుటుంబాలకు ముందుగా చెప్పదలుచుకున్నా, మీకు ఎవరూ లేరని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సంవత్సరాల కొద్ది కంప్లీట్ చేసిన వారు పట్టించుకుంటున్న సంగతి మా సర్వేలో తేలింది. ఇప్పటికి చెప్తున్నాం, మీకు మేము అండగా ఉన్నాం. మీరు ఎవరైతే మీ సింగరేణి రిపేర్ అంటే నీళ్ళ గురించి, క్వార్టర్ల గురించి, రోడ్ల గురించి ఇప్పటికైతే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళందరూ నా ఫోన్ నెంబర్ ఇచ్చుకొని వాట్సాప్ చేయండి అప్లికేషన్లన్నీ. ఇలా డీజీఎం గారు ఏమంటున్నారు, సివిల్ మన దగ్గర అప్లికేషన్ పెండింగ్ వెళ్ళేమంటున్నాడు. కానీ నివాస ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సంవత్సరాల కొద్ది లీటర్లు పెడితే డోర్లు పెట్టే పరిస్థితి కూడా లేదు, డ్రైనేజ్ చేసే పరిస్థితి లేదు, మంచిలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏ క్వార్టర్ రిపేర్ చేసే పరిస్థితి లేదు. అందుకే చెప్పదలుచుకున్నాం, అందుకే సివిల్ డిపార్ట్మెంట్గా చెప్పదలుచుకున్నాం, మీ బాధ ఎంతో చెప్పండి. కానీ మీరు నిమ్మకు నేతట్టు సివిల్ డిపార్ట్మెంట్ కూర్చుని ఉంటే కార్మికులు పెద్ద మొత్తంలో వ్యతిరేకత వస్తుంది. మేము పర్యటన చేసినప్పుడు పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. కార్మిక కుటుంబాలు మొత్తం ఇంట్లో ఎంతమంది అంతమంది కదిలి జీఎం ఆఫీసును సివిల్ డిపార్ట్మెంట్ ముట్టడించడానికి కార్యక్రమం సిద్ధం చేస్తాం, హెచ్చరిక చేస్తున్నాం. ఇది మేము చెప్పే ముచ్చట పుట్టుకనే యూనియన్ ఏదో కల్లిబుల ముచ్చట చెప్పట్లేదు. వాస్తవంగా ఇలా కార్మికుల కుటుంబాలు దుర్భర పరిస్థితులు ఉండడానికి కారణం సివిల్ డిపార్ట్మెంటే, నివాస ప్రాంతాలే. హాస్పిటల్కి పోతే అడసక్కగా ఉండదు, ఇంటికి పోతే ఈడసక్కగా ఉండదు, మంచిగా ఉంటే మంచిళ్ళు ఉండవు, క్వార్టర్ ఏమో కూలుతూ ఉంటుంది, డ్రైనేజ్లో పందులు పట్ట కూడా తీసే పరిస్థితి లేదు. నిన్న తీసిన ఉదయనగర్లో మొత్తం నీళ్ళని ఇంట్లో నుంచి వచ్చి డ్రైనేజ్ వాష్ బేషన్ నుంచి లాట్రిన్ బేషన్ నుంచి ఇంట్లోకి వస్తా అంటే కార్మికుల ఇంటికి శుద్ధి చేసుకోవాలా? ఇంత దుర్భరిస్తూ ఉంటుందా? రండి న్యాయపడి వస్తే నేను చూపిస్తా. నేనేం చెప్పేది ఒట్టి ముచ్చట చెప్పట్లేదు. జీఎంతో సహా న్యాయపడి రాండి, నేను ఎక్కడెక్కడ ఏముందో సింగరేణి క్వార్టర్ చూపిస్తా. మంచిలు వచ్చి డ్రైనేజ్ వాటర్లో కలుస్తాయా? ఇంతకన్నా దరిద్రంగా ఉందా? ఇవాళ చూడండి సిటీ కేబుల్లో మంచిలు పోయి డ్రైనేజ్ వాటర్లో కలిస్తే ఆ నీళ్ళు అవుతారు కార్మికులు, కార్మికులు దురదలు పెట్టి చచ్చిపోయి హాస్పిటల్లో కొంటే వేలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. అందుకే మీకు మీ సివిల్ డిపార్ట్మెంట్లో బాధ ఏముందో మీరు చెప్పుకోండి దయచేసి. మీకు డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పండి. కానీ ఈ మొత్తం వ్యతిరేకత అంతా కూడా సివిల్ డిపార్ట్మెంట్ పోవడానికి అవకాశం ఉంది. మీరు వెంటనే స్పందించాలని చెప్పి నేను డీజీఎం గారిని కోరుతా ఉన్నా. కార్మికుల కుటుంబాల్లో మొదలైన వ్యతిరేకత భావాన్ని చూసైన సివిల్ విభాగం స్పందించి కార్మికుల వాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు తప్పవని ఇప్పుడు మనకు సిఐటి అధ్యక్షులు టి రాజారెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో స్పందించాల్సిన సివిల్ విభాగం స్పందించి ఆర్జీవన్ ఏరియాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆశిస్తూ కెమెరామెన్ శ్రీకాంత్ గౌడ్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. దేశవ్యాప్తంగా ఓబీసీల జనగణ చేపట్టి క్రిమిలేయర్ లేకుండా రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పెండియాల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రజలకు చెప్పకుండా గోప్యంగా ఉంచడం బీసీలకు అన్యాయం చేయడమేనని, ఇప్పటికైనా
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రిమినల్ ఎయిర్ ఎత్తివేసి బేషరతుగా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఓబీసీల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించి విద్యా, వైద్యం, ఉపాధి కల్పనతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు పెద్దపీట వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో మరియు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీసీల జనాభా ఎంత ఉన్నదో జనగణన చేయాలని చెప్పి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో పెద్ద పని చేస్తున్నట్టు కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన విధంగా ఏదైతే సమగ్ర సర్వే చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ సమగ్ర సర్వే తర్వాత బీసీ జనాభా ఎంత ఉందో చెప్పడం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 65% ఉన్నటువంటి బీసీల విషయంలో జనాభా ఏ కులంలో ఎంత ఉన్నారో చెప్పకుండా దాస్తా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే జనాభా ఎంత ఉన్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా క్రిమినల్ ఎయిర్ ద్వారా బీసీలు అందరూ కూడా ఉద్యోగాల విషయంలో కావచ్చు, రాజ్యాధికార విషయంలో కావచ్చు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి క్రిమినల్ ఎయిర్ ఎత్తివేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఓబీసీల విషయంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి బీసీసీఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ మంత్రి డివిజన్ అధ్యక్షులు గొటికార్ కిషన్జీ, బీసీసీఎల్ నాయకులు బరిపటి శ్రీనివాస్, నాయకులు గుండా రాజు, ముదిరాజ్, భీముడు లింగయ్య గౌడ్, తోకల మల్లేష్, సాయి, కొమ్ము రమేష్ యాదవ్, పెండ్యాల వెంకటేష్, ఉప్పల వెంకటేష్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను ఆదివారం రాత్రి గోదావరికని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీబీజీకే సీనియర్ నాయకులు వడ్డపల్లి శంకర్, పర్లపల్లి రవి కేక్ కట్ చేసి దామోదర్ జన్మదిన వేడుకలు జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి రాజకీయ రంగంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కోలేటి దామోదర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరితో కలిసి పనిచేసే మనస్తత్వం గల వారని వారు తెలిపారు. రానున్న కాలంలో దామోదర్ రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని వారు ఆకాంక్షించారు. మన నిజంగా కూడా తాను గతంలో నాకు తెలిసి ఒక 35-40 ఏళ్ళ నుంచి నిర్విరామంగా రామగుండంకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో అనేక రకాల అన్ని వర్గాల సంపన్న ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయము విదితమే. మరి వారు తెలంగాణ వచ్చిన తర్వాత వారిని గుర్తించి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ చేయడం అనేటువంటిది ఇలా పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో వారిని ఒక కీలకంగా ఉంచి మరి వారు ఏదైతే శాంతి భద్రతలు అసలు నిజంగా పోలీసులే లేనట్టయితే మరి ఒక ఫ్రెండ్లీ పోలీసు విధానం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కులకు సంబంధించి కావచ్చు, లేదా మనకు ప్రజలకు ఉన్నటువంటి హావభావాలకు సంబంధించినటువంటి ఒక చైతన్యపరిచేటువంటి విధంగా వారు చేసినటువంటి కృషి ఎంతో చెప్పుకోవాల్సినటువంటి ఒక ప్రేమదాయకమైనటువంటి విషయంగా భావించవచ్చు. పద్ధతిలో తెలంగాణ ప్రజల ప్రజానికాని జీవన విధానానికి అనుకూలంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది. దానికి కేసీఆర్ ఆశీస్సులతోటి 3వసారి కూడా ఈ రాష్ట్ర చైర్మన్గా ఎన్నికై అనేక ప్రాంతాల్లో ఫ్రెండ్లీ పోలీసులు నెలకొల్పడంతో పాటు అవి ప్రజల జీవన విధానానికి అనుకూలంగా ఆ వ్యవస్థను తీర్చిదిద్దినటువంటి కోలేటి దామోదర్ గారు 60వ వార్డులోకి ప్రవేశించడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక ప్రజల పట్ల ఒక అంకితభావం కలిగినటువంటి ఒక నాయకుడు ఎక్కడ కూడా ఆరంభాలుగా పోకుండా తన పని ప్రజలకు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటాడో ఆ పద్ధతిలో పనిచేస్తూ ఇవాళ మొత్తం తెలంగాణలోనే కీలకమైనటువంటి ఒక శాఖకు ఒక చైర్మన్గా పనిచేయడం అనేది ఈ రామగుండం పారిశ్రామిక ప్రజలంతా కూడా గర్వించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ నాయకులు నాయని శంకర్, యాదవ్ రెడ్డి, శనగరపు భారత్, రామస్వామి, ఆర్ఎస్ నందా తదితరులు పాల్గొన్నారు. మంత్రి పట్టణ కేంద్రంలో సీతారామ సేవా సదన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్కు కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ని విరాళంగా అందజేశారు.
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు దుద్దిల గణపతి, నల్లగొండ హరి, బొళ్ళారం శ్రీనివాస్, రాధమ్మ చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ సభ్యులకు ఈ ఫ్రిడ్జ్ని అందించగా ప్రెస్ క్లబ్ నాయకత్వం విరాళ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు గత 2 రోజుల క్రితమే అడిగారు, కానీ మాకు కొద్దిగా కార్యభారం, వేరే వేరే పనులు, తర్వాత అందరు మెంబర్స్ కూడా అవైలబిలిటీ లేకపోవడం వల్ల అంటే కొన్ని నిర్ణయం తీసుకుని కూడా 20 రోజులు అయింది. కాకపోతే అవైలబిలిటీ షాప్ లేక తిప్పడం కొద్దిగా ఆలస్యమైంది. కానీ దీన్ని పత్రికేయ మిత్రులు ప్లస్ మీ ప్రెస్ క్లబ్కి వచ్చిన ప్రతి వాళ్ళకు ఉపయోగార్థం తప్పకుండా ఉపయోగపడుతుందని సంకల్పంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మంచిగా వాడతారని కోరుకుంటాం, వాడతారు కూడా. అందుకని మీకు ప్రతినిధిని అందరికీ ఉపయోగపడే విధంగా కాపాడే వారు ఎంతో సేవా దృక్పథంతో మంతని ప్రెస్ క్లబ్ యొక్క విజ్ఞప్తిని మన్నించి ఒక వాటర్ కూలర్ను, కూలింగ్ వాటర్ కూలర్ను మా ప్రెస్ క్లబ్కు బహుకరించినారు. వారికి మా ప్రెస్ క్లబ్ పక్షాన, పాత్రికేయ మిత్రులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీ సీతారామ సేవా సదనం చేసే సేవా కార్యక్రమాలను మా వంతు సహకారంగా మీడియా సహకారం తప్పకుండా అందిస్తాము. మీ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసేందుకు మా వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం అతలాకుతలం చేస్తుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఆత్మగౌరవ దీక్షలో పాల్గొన్న తెలంగాణ జేసీ మాజీ చైర్మన్ కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ను క్యాష్ చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధనార్జనకు అలవాటు పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాగా ఉన్న సింగరేణి పరిశ్రమను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ప్రస్తుతం ఏకం కావాల్సిన అవసరం ఉందని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు, కలిసి పోరాడేందుకు అన్ని పక్షాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా పక్షాలు, రాజకీయ, ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు, అధిక సంఖ్యలో విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వశాంతి హై స్కూల్ 1999-2000 సంవత్సరం 10వ తరగతి చెందిన పూర్వ విద్యార్థులు అన్నపూర్ణ కాలనీలోని ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం కలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉత్సాహంతో అందరూ ఒకే చోట కలుసుకుని ఆనందం పంచుకున్నారు. ఆర్గనైజర్ కంది మల్లికార్జున్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న తోటి విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.